అండ్ ఇంకొక ఫిలిం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదే 'గోపాల గోపాల'. అందులో పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు వాళ్ళ కాంబినేషన్‌లో కూడా మీరు చేశారు. ఓహ్! సో, హౌ డు యూ ఫెల్ట్? అది యాహ్! ఫైనల్‌గా మీరు విలన్‌గా కూడా టర్న్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారితో ఒక సీనే అండి. రావటం లేట్ అవుద్ది కానీ హ్మ్. పెర్ఫెక్ట్‌గానే వస్తా అని చెప్తారు. అదొక సీన్ ఆయనతో చేయటం జరిగింది. తర్వాత వెంకటేష్ గారు యాస్ ఎన్ యాక్టర్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. అంటే లైక్ ఆయన చేసిన ఫిలిమ్స్ కానీ ఎనీథింగ్, మనకు ఫ్యామిలీ డ్రామా చూడండి, కామెడీ చూడండి, ఏదైనా సరే పీక్స్ ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్. ఆయనతో ట్రావెల్ చేయటం, ఆయన కూడా లైక్ నన్ను ఆయన గారు మా ఇద్దరం బైక్ మీద వెళ్తుంటాం అస్తమానం సినిమాలో, యాహ్! కోర్టుకి అట్లకి. యాహ్! అమ్మో నా వెనకాల ఇండస్ట్రీలో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్నాడు, నేను జాగ్రత్తగా నడపాలి అనేవారు. అండ్ ఈస్ టు గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్. అంటే జిమ్ చేయాలి, లేకపోతే డైట్ చేయాలి, నువ్వు ఇలాగే ఉండాలనుకుంటే కాదు, మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అని నన్ను ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనపడితే అడుగుతారు, జిమ్ చేస్తున్నావు అంటే లేదండి అంటే ఎప్పుడే నీకు ఎప్పుడు వస్తుంది జ్ఞానం అని చెప్పేవారు. ఇక ఆయనతో నేను సీన్స్ ఆయన యాజ్ అన్ యాక్టర్ అబ్జర్వ్ చేయటం నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సూపర్. ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో, యాజ్ ఒక యాక్టర్‌గా, సో, చాలా రోజుల నుంచి ఉన్న యాక్టర్‌గా మీరు మీరు చెప్పండి. సో, ఇండస్ట్రీలో గానీ, ప్రెజెంట్ ప్రేక్షకుల అభిరుచులలో గానీ, సో, ఏం చేంజెస్ అనేది వచ్చాయి? చాలా చేంజెస్ వచ్చినాయండి ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా. ఎందుకంటే ఇదివరకు ఏ కైండ్ ఆఫ్ ఫిలిం వచ్చినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, అందులో రిలయన్స్ వచ్చిన తర్వాత బాగా చీప్ అయిపోయింది. అంతకుముందు డేటా చాలా కాస్ట్లీ వేరే కంపెనీలు ఉన్నప్పుడు. అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరికి దే ఆర్ సీయింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ దేర్ ఫోన్. ప్రతి ఒక్కరికి వరల్డ్లో ఏ ఫిలిం కావాలన్నా చూడొచ్చు, ఏ లాంగ్వేజ్ అన్నా చూడొచ్చు. అన్నిటికీ అలవాటు పడిపోయారు. ఈవెన్ మన ఊర్లో ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడిపోయి కంటెంట్ లేకపోతే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఫస్ట్ ఫిలింలో కావాల్సింది కంటెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత పర్టికులర్గా యూట్యూబ్ డామినేటెడ్ అండి. యూట్యూబ్ డామినేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి దే హ్యావ్ అ సెల్ ఫోన్. వాళ్ళే షూట్ చేసుకుంటున్నారు, వాళ్ళు టాలెంట్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరికి ఏ కంటెంట్ కావలిస్తే ఆ కంటెంట్ దొరుకుతుంది. కామెడీ కావలిస్తే కామెడీ, యూత్, వంటలు, దానికి కూడా జనాలు అలవాటు పడిపోయారు. అందుకని ఇంత అలవాటు పడిపోయిన తర్వాత కంటెంట్ లేకపోతే ఎవరు సినిమాకి రావట్లేదండి. అందుకని డెఫినెట్గా కంటెంట్ చాలా మెయిన్. ప్లస్ చాలామంది యంగ్స్టర్స్ చాలా కథలుండి చాలా టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. పర్టికులర్గా రొటీన్ సినిమాలు కాకుండా మేబీ నాని అంటే నాకు పర్టికులర్గా ఎందుకు ఇష్టం అంటే చాలా కథలు వింటారు. అందరి దగ్గర కథలు వినటం, కొత్తగా ప్రయోగాలు చేయటం. మేబీ తనకి సక్సెస్ అదే అని అనుకుంటాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ తను ప్రయోగాలు చేయటం, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వటం, కొత్త కథలు వినటం, కొత్త కథలు చేయటం. మేబీ ఇప్పుడున్న కొత్త హీరోలు కానీ యంగ్స్టర్స్ కూడా మనకి అలాంటి ప్లాట్ఫామ్ వేసుకుని మేబీ యంగ్స్టర్స్కి అవకాశాలు ఇచ్చి కథలు అంటే ఒక కథ వింటే మనకు తెలీదు, 10 కథలు వింటే అందులో ఏది బాగుందో తెలుస్తుంది, ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో తెలుస్తుంది. మేబీ హీరోలు అలా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ జనాలు ఎక్కువ ఫిలిమ్స్కి రావటం, మళ్ళీ ఫీల్డ్ ఫ్లోరిష్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన మూవీస్లలో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన మూవీ ఏదైనా, ఈవెన్ కంటెంట్ వైజ్ కానీ, ప్రజెంటేషన్ వైజ్ కానీ, ఎనీథింగ్? హాయ్ నాన్న నాకు బాగా నచ్చింది. హాయ్ నాన్న, సరిపోదా, శనివారం, పుష్ప నేను 9 times చూస్తానండి. పుష్ప కూడా నాకు చాలా బాగా, అంటే క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. హీరో క్యారెక్టరైజేషన్ కానీ, హీరో పెర్ఫార్మెన్స్, రంగస్థలం. మరి పుష్ప 2లో ఏమన్నా యాక్ట్ చేశారా? లేదండి, లేదా అన్నారు మీ మీద. అంటే ఇంత సున్నిత స్వభావాలు మీరు, అండ్ ఏంటంటే పేకాట ఆడుతూ దొరికారు అని చెప్పేసి కొన్ని చోట్ల మేము విన్నాము. అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా వేశారు. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమే అండి, నేను అబద్ధం అనట్లేదు. ఎందుకంటే లైక్ మాకు
ఫెస్టివల్స్లో కానీ యాజ్ ఎ క్రిమినల్గా రాజుల్లో ఎవరైనా ఇంట్లో పెళ్ళి అయినప్పుడు ఆడుకోవటం అలవాటు. మేబీ నేను అలాగే ఫ్రెండ్ తన పెద్దిరాజు అని, తన ఇంట్లో మ్యారేజ్ అయితే కరోనా టైంలో మేము వెళ్ళలేదు. ఇంట్లో భోజనాలు పెట్టాడు అన్నమాట. భోజనాలు పెట్టి మేము తలుపులు కూడా వేసుకోలేదు, ఓన్లీ రిలేటివ్స్. దాన్ని అంటే వేరే క్రియేట్ చేసే సెకండరీ, కానీ 2,000 రూపాయలు పూలు ఆడుతున్నాం అంతే సరదా కాలక్షేపానికి. ఆడినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో పక్కింటి వాళ్ళు వాళ్ళకి పడకో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. ఆడటం అయితే ఆడాను. నేనైతే మేబీ దాని గురించి మళ్ళీ ఎక్కడా కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఎందుకు, మనం ఏదైనా మనం చేసింది ఆడడం తప్పే. యాజ్ ఏ రూల్ ప్రకారం, సొసైటీ రూల్ ప్రకారం, అంటే హైదరాబాద్లో ప్రపంచం అంతా కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడుకుంటున్నారు కార్డ్స్. ఇక్కడనే కాదు, మేబీ ఫ్రెండ్స్లో ఆడుకుంటారు, సాఫ్ట్వేర్లో ఆడుకుంటారు, రిలేటివ్స్ ఆడుకుంటారు, ఫంక్షన్లో ఆడుకుంటారు. కానీ మేబీ ఆ రోజు నేను కమర్షియల్గా ఆడలేదు, ఊరినే రిలేటివ్స్తో ఆడాను. సో దాన్ని వీళ్ళు అలా వక్రీకరించి వేయడం, వక్రీకరించి కాదు, ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఒక సెలబ్రిటీ దొరికిన తర్వాత అది అవన్నీ కామన్ కాబట్టి నేను దాని గురించి స్పందించలేదు. ఇప్పుడు ఏదైనా తప్పే కాబట్టి మనం స్పందించకూడదు కాబట్టి నేను స్పందించలేదు. కానీ మీ లైఫ్లో కూడా సో ఇంత కూల్గా ఉన్న పర్సన్, నేను చిన్నప్పటి నుంచి నాకు ప్యాకెట్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి మేబీ మా రాజుల్లో లేడీస్ కానీ జెంట్స్ అందరూ చిన్నప్పటి నుంచి అందరూ ఆడుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఆడుకుంటారు. గ్యాంబ్లింగ్ అనేది ఎక్కువ ఇష్టపడే కల్చర్ అనమాట, ఈస్ట్ వెస్ట్లో అంతా కూడా. ఊర్లో కానీ మేబీ నాకు ఇష్టం. ఓకే, అది సరదాగా అయితే ఇంట్లో ఆడుకున్నారు కాబట్టి సో అది అలా అయిపోయింది. ఓకే, అందుకే నేను దాని గురించి మాట్లాడలేదు, నేను మీడియాలోకి రాలేదు, ఖండించలేదు. ఓకే, ఇప్పుడు సొసైటీ ప్రకారం తప్పు అయితే తప్పు అని మనం యాక్సెప్ట్ చేయాలి. యాజ్ ఏ బ్రాడ్ మైండెడ్గా మనం ఏది చేసినా తప్పు అన్నప్పుడు తప్పే అది. మీ లైఫ్లో మీరు బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఎక్కువగా అనిపించింది ఎప్పుడు అనుకోవచ్చు? ఇబ్బందులే ఉంటాయండి, ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఇబ్బందులు ఉంటాయి కదా లైఫ్లో. లైఫ్ అనేది ఎవరికి ఒకలా సాగదు, ఎందుకంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాకపోతే మూవీ పరంగా కాకుండా బయట పరంగా కూడా మీరు ఇబ్బందులు పడిన సందర్భాలు కానీ కొన్ని ఉంటాయండి. అది ఎవడో ఇబ్బంది పడినాడు ఎవడు ఉండడు అంటే, టాటాకి ఉంటాయి, పిల్లకి ఉంటాయి ఇబ్బందులు. దాన్ని మనం గొప్పగా చెప్పుకోకర్లేదు. ఎవడు రేంజ్లో ఆడుకుంటాడు, ఎందుకంటే ఆడికి ఫైనాన్షియల్గా బాగుంటే ఫిజికల్గా ఉంటుంది, లేకపోతే మెంటల్గా ఉంటుంది. మనిషి అనేవాడికి స్ట్రెస్ లేకుండా అప్పుడే కదా భగవంతుడు గుర్తుకొచ్చేది మనకి. ఇప్పుడు ఏమీ లేకుండా అన్నీ సాగిపోయి హ్యాపీగా ఉంటే ఆడు గుర్తురావు. ఏదో ఒకటి పెడతాడు, ఆడికి ఏదో ఒకటి ఉంటే ఇంకోటి పెడతాడు. అది ఓకే, మీతో చిట్ చాట్ చేసినందుకు రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అన్న. అండ్ మనం ఇప్పుడైతే దివాళీ సందర్భంగా మనం అయితే ఈ ఇంటర్వ్యూ చేసుకున్నాం కాబట్టి మీ లైఫ్లో గుర్తుండిపోయిన దీపావళి ఏది, అండ్ ఆ టైంలో మీరు ప్రత్యేకంగా కాల్చే పటాకులు ఏంటి? చిన్నప్పుడే అండి, ఎందుకంటే ఇప్పుడు సిటీల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా రెడీమేడ్ అన్నీ అమ్ముతున్నారు. చిన్నప్పుడు మనం తారాజవ్వలు మనమే చేసుకోవటం, సీసింద్రీలు ఇవన్నీ పొటాష్ ఇవన్నీ తీసుకొచ్చి కలిపి, ఆ సీసింద్రీలు ఏమో మొండి సీసింద్రీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని ఆడుకోవటం, తారాజవ్వలు పోటీ పడటం. ఆ అందం పోయిందండి. ఇప్పుడు ఈ రెడీమేడ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఏదో కాల్చేస్తున్నారు, వస్తున్నాయి, అయిపోతుంది. కానీ అప్పుడు తాటాకులతో ప్లస్ కుండీల్లో చుచ్చుబుడ్లు చేయటం అనేది, పొటాషియం ఏవో రకరకాలు కలిపేవాళ్ళు, నాకు గుర్తులేదు. ఇవన్నీ కలిపి చేయటం అనేది, అంటే అందరూ తీసుకొస్తే చేయటం, ఆ ఊర్లో ఉన్న ఎంజాయ్మెంటు తారాజవ్వలకి తయారు చేయటం, ఈను పుల్లలతో లైక్ కొబ్బరి పుల్లలతో తారాజవ్వలు చేయటం, ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అయితే ఇప్పుడు లేవండి. ఇప్పుడు అంటే లైక్ ఏదో బాగా డబ్బు ఉంటాడు, 10,000 20,000 క్రాకర్, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, కానీ ఎంజాయ్మెంట్ లేదండి. మేబీ దివాళీ అనేటప్పటికి అప్పుడు సెలబ్రేట్ చేసుకునేదే కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో మజా పోయిందంటారు. మజా లేదు అంటే మాకు లేదు, ఎందుకంటే మన జనరేషన్లో మనం చూసిన చేంజ్ ఓవర్లో అప్పుడున్న మజా, ఊర్లో ఉన్న మజాలు అయిపోయినాయి. బట్ యాజ్ ఎ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీపావళి అనేది ఫెస్టివల్ ఆఫ్ లైట్, అందరికీ జీవితంలో వెలుగు నింపుతుంది కాబట్టి చాలామంది
మళ్ళీ ప్యాకెట్ అంటే గుర్తుకొచ్చింది. దీపావళి రోజు అందరూ ప్యాకెట్ ఆడతారు. లక్ష్మీదేవి దగ్గర బంగారం అంతా పెట్టి, ప్లస్ మార్వాడీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ కావాలని పోగొడతారు ఆ రోజు డబ్బు. ఓకే. దీపావళి రోజు ఎందుకంటే ప్యాకెట్ అవన్నీ ఆడాలని. యా ఇట్స్ అంటే మన కష్టం అది. ఇప్పుడు కోడి పందాలు ఎలా కష్టమో దీపావళి కూడా ఒక కష్టం అంతే. అది మన కల్చర్లో ఇన్బిల్ట్ అయిపోయింది ఇన్బిల్ట్ కాబట్టి అయింది.